రాష్ట్రంలో వంట గ్యాస్ సమస్యలు ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. ప్రభుత్వం సరఫరాలో ఎలాంటి లోటు లేదని చెబుతున్నప్పటికీ భూస్థాయిలో మాత్రం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఆలస్యాలు ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్ల డెలివరీలు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఇంటికి చేరాల్సి ఉండగా ఇప్పుడు అది 2 నుంచి 3 వారాల వరకు ఆలస్యం అవుతోంది. రోజుకు సుమారు 2,15,000 బుకింగ్లు నమోదవుతున్నప్పటికీ సరఫరా అదే స్థాయిలో జరగకపోవడంతో పెండింగ్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డోర్ డెలివరీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు స్వయంగా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా మారింది. అదనంగా కొన్ని చోట్ల డెలివరీ బాయ్స్ నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్యాస్ సరఫరా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికి 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచింది. గ్యాస్ డెలివరీ ఆలస్యం, అధిక వసూళ్లు లేదా సిలిండర్లో గ్యాస్ తక్కువగా ఉన్న అనుమానం వచ్చినప్పుడు వినియోగదారులు ఈ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తానికి సరఫరాలో సమస్య లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలను త్వరితగతిన సరిచేయకపోతే వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు త్వరగా ఈ సమస్యకు పరిష్కారం రావాలని ఆశిస్తున్నారు.